కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు దేవునిపల్లి గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయం ముందు మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని 10వ వార్డుకు చెందిన దేవరలింగం, దేవర నరేష్, కాజర్ల రాజయ్య, కాసర లక్ష్మి తెలిపారు. మున్సిపల్ పర్మిషన్ లేకుండా ట్యాంకు పక్కన ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న రోడ్డు పైన ఇల్లు నిర్మిస్తున్నారని, ఇటు విషయాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ వనిత రవీందర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వారు కూడా వచ్చి మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మించవద్దని చెప్పారని, అయినా కూడా వినకుండా నిర్మిస్తున్నారని, మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. అక్రమంగా నిర్మిస్తున్న ఇల్లును వెంటనే తొలగించాలని అధికారులను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని వార్డు సభ్యులు సాకలి లక్ష్మి, కాసర్ల లక్ష్మి, నవీన్, దేవర లక్ష్మి, సుజాత పాల్గొన్నారు. అది తొవ్వ బరాబరి అందరికి మాకు సంబంధించిన తొవ్వ. ఆపతికి సంపత్తికి అదే చిన్నగా ఉన్న పద్ధతులతో అది తొవ్వ బండ్లు తిరిగినాయి, అంత తిరిగినాయి. తాకి దాకా నాదని అంటారు. మాకు ఎట్లా, మేము ఎట్లా పోవాలి? అందుకోసమనే మేము ఇల్లు కూడా అట్లుండే మాకు అట్లుండే మాది అని మాట్లాడుతున్నారు. మాకు ఆపత్తి సంపత్తికి మొత్తం ఏదన్నా ఆపద అయితేనే మా మీద తవ్వనాడు వనిస్తారు. మొన్న పెద్ద అది ఉండే కుక్క అవి పెట్టింది అట్లనే ఉండే. మొన్న మా మధ్య చచ్చిపోతే అంతా తొవ్వ మరి మాకు యానంగా అంటే అందరు కలిసి కుట్లర్ తెప్పించి చేసుకున్నాం అదే మళ్ళా అట్లనే చేస్తారు. నా పేరు నరేష్ దేవునిపల్లి, ఈ 10th వార్డు ముత్యాలమ్మ గుడి. అయితే ప్రజెంట్ రోడ్ల కొద్దిగా ఏంటిది ఆక్రమించి కనిపిస్తున్న ఈ జాగా అనేది కబ్జాలోకి తీసుకొని రోడ్డు వెడల్పులకు మాకు రాకపోవడానికి అంతరాయం కలుగుతుంది. దీని గురించి మేము మున్సిపల్ కూడా ఏంటిది కంప్లైంట్ చేసాము. 2 సార్లు వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసిండ్రు. వాళ్ళ డాక్యుమెంట్ మీద చూసారు. ఈ కనిపిస్తున్న రూమ్ కూడా రోడ్లు ఉందని చెప్పేసి వాళ్ళకి ఇంటి వాళ్ళకు నోటీస్ ఇచ్చిండ్రు. కాబట్టి ఆల్రెడీ వైస్ చైర్మన్ మహిళ గారు వచ్చి వాళ్ళకు నోటీస్ ఇచ్చారు. ఆల్రెడీ మేము మున్సిపల్ నుంచి నోటీస్ తీసుకుపోయి స్టాంప్తో పాటు మేము ఇచ్చేసినాం. 2 సార్లు వాళ్ళు వచ్చి విజిట్ చేసి దాన్ని కట్టేయండి, ఈ బాత్రూమ్ మాత్రం తీసేయండి, ఇల్లు కడిగి ఉంచుకోమని చెప్పేసి వాళ్ళకు మంచిగా చెప్పిపోయిండు. అదొక్కటి తీసేస్తే మాకు పోయేందుకు రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుంది. ప్లస్ ఆ కుండీలు, ఆ రాళ్ళు, తోలముడుకు బాగా అక్కడ చూసినప్పుడు మేనాలు పైన పడిపోవట్లా వెహికల్స్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. చాలామంది పోవడానికి మేము ఇక్కడ మాకు వచ్చిన ప్రయత్నం చేసి ఇక్కడ పోవడానికి చేస్తున్నాము. అది మాకు రాకపోకలకు రహదారి మాకు సరి చేస్తే మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంతకు ముందుకు వెంకటరమణారెడ్డి గారు మంత్రి గారు, ఎమ్మెల్యే గారు కూడా అలాంటిది ఎలక్షన్ టైంలో అదే ఇప్పటికి ఇది చూసామని చెప్పేసి ఆల్రెడీ వాడు కౌన్సిల్ కూడా చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు తీసేయమని. వాళ్ళు మున్సిపల్ నుంచి మేము పర్మిషన్ తెచ్చుకుంటామని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ఆపుతున్నారు. ఆల్రెడీ తీసేయమని చెప్పేసారు వాళ్ళు క్లీన్ చేసి. ఇల్లు కూడా రోడ్లో కట్టింది. ఆ రోడ్లో అయ్యాక ఈ కట్టిన ఇది బీసీలు కట్టింది మాత్రం తీసేయమని చెప్పేసిండు. చెప్పేసి క్లియర్ చేసుకోమని చెప్పిండు. మేము మున్సిపల్లో కూడా ఆల్రెడీ ఇచ్చినాం నోటీస్.